హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం వెజిటబుల్ పులావ్ రైస్ కుక్కర్లో ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ముందుగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాప్సికమ్, ఆలు, బీన్స్, క్యారెట్, ఆనియన్ అండ్ గ్రీన్ బఠానీ అన్నమాట. అవన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 టమాటోస్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ మసాలాలు కూడా వేసుకోవాలి. లవంగాలు, చెక్క, యాలకులు అవి కూడా వేసుకోవచ్చు. వేసేసుకొని ఇక్కడ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసాను. మంచిగా పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి వేసాను. తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నట్టు. సో అందుకని నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ నేను క్యాప్సికమ్ వేస్తున్నాను. చూడండి, క్యాప్సికమ్ అనేది ఇట్లా పొడుగులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఫాస్ట్గా మగ్గిపోతుంది. సో ఇట్లా మంచిగా క్యాప్సికమ్ అయితే వేసుకోవాలి. ఇక ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అనేవి అన్నీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను. పసుపు వేసేసి మంచిగా మిక్స్ చేయాలి. ఇక్కడ నేను స్టార్ పువ్వు వేసాను, 2 లవంగాలు అనేవి వేసాను. తర్వాత ఇక్కడ నేను బగారా ఆకు వేస్తున్నాను. చూడండి, బగారా రైస్లోకి వేస్తాం కదా ఆకు, అది అన్నమాట. వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ అయితే చేసేసుకోవాలి. కింద అడుగంటకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఎప్పుడు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది. అందుకని చెప్పి ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఇక ఒక్కొక్కటిగా మనం వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ క్యాప్సికమ్ వేసాను కదా, తర్వాత బీన్స్ వేస్తున్నాను. చూడండి, బీన్స్ వేసాను. బీన్స్ వేసిన తర్వాత మళ్ళీ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసేసుకొని క్యారెట్ అయితే ఖచ్చితంగా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. సో మంచిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని పచ్చి బఠానీ వేస్తున్నాను. పచ్చి బఠానీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా ఇట్లా మూత పెట్టుకున్నట్టయితే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. అవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట. హాఫ్ వరకు ఒక 50% వరకు అట్లా బాయిల్ చేసేసుకోవాలి, ఉడకాలి అన్నమాట. తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసినట్టయితే మాడిపోతుంది కదా, సో అందుకని చెప్పి నేను తర్వాత వేస్తున్నాను. తర్వాత వేసి మొత్తం మిక్స్ చేసి టమాటోస్ వేసాను. టమాటోస్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా అవి ఉడికిపోతాయి అన్నమాట టమాటోస్. అప్పుడు మనం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. చూడండి, 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, ఎందుకంటే మనం ముందు పచ్చిమిర్చి వేసాం కదా. పచ్చిమిర్చి అండ్ ఈ 2 టేబుల్ స్పూన్స్ కారం మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఒకవేళ కారం తక్కువ ఉన్నట్టయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసేసుకోండి. ఇక్కడ నేను ఆలు వేస్తున్నాను. ఆలు అయితే పొడుగులో కట్ చేసేసుకున్నా. చూడండి, మీరు కూడా ఇదే టైంలో వేయాలన్నమాట. ముందు వేసినట్టయితే ఆలు మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి లాస్ట్లో వేస్తున్నాను. లాస్ట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేస్తున్నా పైనుంచి. వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రైస్ చూపిస్తున్నాను కుక్కర్లో. సో 1 కప్పు రైస్కి మనం ఒక 2 కప్స్ వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇట్లా మంచిగా ఇట్లా ఎసరైతే పెట్టేసుకోవాలి. పెట్టుకొని మంచిగా అక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తం ఇందులోకి వేసేసి మంచిగా గీ అయితే యాడ్ చేసుకొని పైనుండి కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ మనం కుక్కర్ కదా, నేను రైస్ కుక్కర్ చెప్పాను కదా, సో రైస్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట. 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ అనేది వేసేసుకోవాలి. మంచిగా ఇక్కడ పెట్టేస్తున్నా. నేను కుక్కర్ అయితే ఆన్ చేసేసాను. మంచిగా ఉడుకుతుంది. చూసారు కదా, క్యాప్ తీసి చూపిస్తున్నాను. సో ఇక మనకు ఫైనల్గా వాటర్ ఏమీ మనం బయటకు తీయకుండా కుక్కర్లోనే మనకు వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.